కావచ్చు మేడం, మిస్టేక్ గా రాసుకోవడం. కాకపోతే నా సలహా, అడ్వైస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏం చెప్పుకోవద్దు మేడం. సారీ మేడం, ప్లీజ్ రిక్వెస్టింగ్. ఏం లేదు మేడం, ఇట్స్ ప్లెజర్ టు మీ. అండ్ మీరు చెప్పినటువంటి ప్రొడక్ట్స్ సంఖ్య కరెక్ట్ అయింది. ఛాంపియన్ లో మోటివేషన్ మీరే చెప్పారు. 2 ఆన్సర్స్ కి కరెక్ట్ గా మీరే క్వశ్చన్ చేశారు. హ్యాట్సాప్ టు యూ. అర్థమవుతుంది. ఈ 2 ఇయర్స్ మిస్టేక్ గా రాసుకున్నాను కాబట్టి మిస్టేక్ గా మెన్షన్ చేశాను మేడం, అందుకోసానికి చెప్పాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మిగతా మేడమ్స్ సార్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. చంద్రకళ మేడం అన్మ్యూట్ ఇచ్చిన చూడండి. చంద్రకళ రాజశేఖర్ మేడం ఒకసారి మనది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇబ్బంది లేదు, మీరు రిపీట్గా వినొచ్చు మళ్ళీ. సో అది మీరు ఈరోజు చేసిర్రా రికార్డు? అది ఏమంటారు, ఎప్పుడు చేసిర్రు అనుకున్నారు? ఫీడ్బ్యాక్ అప్పుడు చేసినారు? లేదు లేదు మేడం, అది స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీరు సెషన్ మొదలైన దగ్గర నుంచి చామకూరి సార్ ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయినా ఓకే, అట్లయితే గ్రూప్ లో పెడదాంలే. ఓకే, థ్యాంక్ యూ. చంద్రకళ రాజశేఖర్ గారు సేమ్ విజిట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చెప్పిన కళ్యాణి మేడం చెప్పిన జ్ఞానోడర్మ, శతవారి మ్యాథ్స్, కాల్షియం సూపర్ మేడం. శతవారి మ్యాథ్స్ వచ్చేసి ఆడవారిలో ఎనర్జీ ఇవ్వడం ఎలా అనేది మంచిగా చెప్పారు. ఇంకొకటి వెంకటేష్ సార్ చెప్పింది మేడం, ఒక దీపం 1,00,000 దీపాలను వెలిగిస్తుందని చెప్పారు మేడం. సూపర్ మేడం. సార్ చెప్పింది ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది. ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు మేడం, గెలవడానికి ప్రయత్నించాలి. అది కూడా మంచి చెప్పారు. మీరు చెప్పింది కూడా సబ్జెక్ట్ మంచిగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినారు. మీరు రాసుకున్నారని అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రాజు సార్ అన్మ్యూట్ ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. మేడం మీరు చెప్పిన సెక్షన్ వండర్ఫుల్ సెక్షన్, ఎంత సప్లిమెంట్ కూడా సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పిండ్రు. ఆ సెక్షన్ కూడా వండర్ఫుల్ మేడం. మళ్ళీ మీరు క్వశ్చన్ కూడా వేసిండ్రు కదా మేడం, అది కూడా వండర్ఫుల్. మీరు చెప్పినట్టు సెక్షన్ ఎవరు వింటుండ్రు ఏం కథ అని ఒక సెక్షన్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది మీరు, అది కూడా వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వర్ష మేడం అన్మ్యూట్ ఇచ్చిన మేడం. మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ద వే ఆఫ్, అంటే మీరు ఎలా చెప్పారు స్పీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే తెలియని వారికి కూడా చదువులేని వారికి కూడా ఈజీగా నేర్చుకునే విధంగా మీరు ఆ లాంగ్వేజ్ చెప్పారు మేడం. బట్ ద వే ఆఫ్ యువర్ టీచింగ్ ఇస్ వెరీ గుడ్ మ్యామ్. ఇలాగే మీరు ఇంకో అన్న మాట ఏంటంటే మనం ఎవరు వచ్చినా చెప్తాను అన్నది చాలా బాగా నచ్చింది మ్యామ్. మాకు అది కావాలి, ఎందుకంటే ఈ గ్రూప్ ఆ గ్రూప్ కాకుండా ఏ గ్రూప్ అయినా పర్లేదు, మనం ఎస్టేజ్ అని చెప్పారు కదా, అది నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. దట్ ఈస్ ఛాంపియన్ టీమ్ మెంటాలిటీ. మన ఛాంపియన్ టీమ్ కి ఉన్న మెంటాలిటీ ఎవరైనా సరే హెల్పింగ్ నేచర్, దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాను. రామారావు సార్ అన్నిటి ఇచ్చిన. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, సూపర్ సెషన్ ఈ రోజు. ఎందుకంటే వెస్టీజ్ పాఠశాల, సో ఈ పాఠశాలలో మనం ఏం ర్యాంక్ తీసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా నా మీద ఆధారపడి ఉంటుంది, నా టీం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ యొక్క పాఠశాలలో ఏదైతే నేర్చుకున్నామో ఈ రోజు సూపర్ మేడం. జూనియర్ కళ్యాణ్ మేడం గారు 3 ప్రొడక్ట్ల గురించి ఎక్సలెంట్. అదేవిధంగా ఛాంపియన్స్, ఎస్ వీఆర్ ఛాంపియన్, వీఆర్ రాక్ ద ఫ్యూచర్ ఇన్ ఛాంపియన్ లో. ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనం ఛాంపియన్ గా ఖచ్చితంగా మంచిగా రాణిస్తాం. సో ఈ రోజు మీరు చెప్పినటువంటి డైరెక్ట్ సెల్లింగ్, ఎస్ డైరెక్ట్ సెల్లింగ్ కి ఎంత అసలు చరిత్ర ఉందనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో తెలిసేటట్టు మీరు ఈ రోజు సెషన్ తీసుకున్నారు ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా చాలా చాలా పాయింట్స్, కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఖచ్చితంగా మా టీం అందరికి కూడా ఇవన్నీ నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాదయ్య ముగిలి అన్మ్యూట్ ఇచ్చిన. వన్ 889 యాదయ్య. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ గురించి మంచిగా చెప్పారు మేడం, మంచిగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. ఈ నెట్వర్క్ అర్థమైతే మాత్రం తిరుపతి ప్రసాదం కూడా అంత దానికంటే విలువైనది మేడం, వెస్టేజ్ బిజినెస్ చేయటం. ఎస్ సార్.
ఇంకోటి మేడం, కళ్యాణి మేడం, జూనియర్ కళ్యాణి మేడం ఎస్ అటు గురించి, కాల్షియం గురించి, శతవారి మ్యాక్స్ గురించి, గ్యానోడర్మా గురించి, 3 ప్రోడక్ట్ల గురించి కొత్త ఆమె అయినా కూడా ఒక 15 రోజులలో సూపర్ సెక్షన్ చెప్పింది మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగనే చామకూరి వెంకటేశ్వర్ గ్రేట్ లీడర్, మంచిగా నీతి వాక్యాలు చెప్పిన మేడం. మేము ఇప్పుడే టైట్ అయినా మేడం. ఇక నాకు ఎందుకంటే మళ్ళా కంటిన్యూ కావాలనే ఆలోచనతోటి చెప్పేసిన మేడం. థ్యాంక్ యూ మేడం. నేను చాలా కొడపకొండలా చాలా నేర్చుకున్నాం. ఒక రోజు నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తా మేడం. 7 స్టెప్ 7 మిస్టేక్ గురించి పిఎస్ఆర్ లో రమేష్ చంద్ర సార్ చెప్పిన స్పీచ్ లో మీకు నచ్చినటువంటి మంచి ఒక వర్డ్ ఆర్ ఒక సెంటెన్స్ చెప్పండి ఈరోజు మేడం. ఈరోజు మైండ్ సెట్ గురించి సార్ మన జీవితం మన చేతిలో ఉంటది. మనం ఏది కావాలన్నా మన మైండ్కి ఏది ఇస్తే అదే వస్తుంది అనేది ఒకటి నచ్చింది మేడం నాకు. ఓకే గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మైండ్ సెట్, చేంజ్ యువర్ మైండ్ సెట్. అది మనం ఎట్లా మార్చుకుంటే అట్లా ఉంటుంది. మనం ఏది ఇస్తే అది ఇస్తుంది అనేది సమాజం అనేది కూడా నాకు నచ్చింది మేడం. మనము థ్యాంక్ యూ సో మచ్. సమాజానికి ఏమి ఇస్తే ఇంకోటి మేడం పిఎస్ఆర్ చెప్పింది మేడం. అది ఇప్పుడు చెప్పలేను మేడం. ఎప్పుడైనా నాకు అవకాశం ఇచ్చినప్పుడు చెప్తాను మేడం. థ్యాంక్ యూ. స్వరూప్ కుమార్ గారు అన్మ్యూట్ ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఏమో ఎందుకంటే రాసుకోవాలి అని అన్నందుకు రాసుకోలేకపోయినా, చార్జ్ చేయమంటే చార్జ్ చేయలేకపోయినా మేడం. ఎందుకంటే మీరు చదువుకోలేదు, కానీ మీరు అడిగినప్పుడల్లా మాత్రం ఆన్సర్ చేస్తున్నా మేడం. నేను ఏంటంటే మేడం చెప్పినది ఏంటంటే గ్యానోడర్మా, అది శతవారి, కాల్షియం అనేది నేను కూడా వాడుతున్నా మేడం. నిజంగా మేడం చెప్పిన అన్ని క్వాలిటీలు అన్ని అందులో మంచిగా ఉన్నాయి. కాకపోతే మేడం 15 రోజులలోనే మనకు ముందు వచ్చి చెప్పడం కూడా ధైర్యం కావాలా మేడం, చెప్పాలన్నా కూడా మనకి. మేడం చెప్పిన మాట ఒకటి, సార్ చెప్పింది ఏంటంటే, సార్ చెప్పింది రెండు మాటలలో నాకు మంచి కనెక్ట్ అయినాయి మేడం. అవి మీరు చెప్పింది డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎట్లా ఉండాలి, ఎంత అంటే మనం పట్టించుకున్న వాళ్ళు, మనం జాయిన్ చేసిన వాళ్ళ ఇదా అనేది కాదు, మధ్యలో వదిలేసిపోయినా కూడా మనం అనేటోళ్ళు మంచిగా ఉంటే మనకు వస్తుంది. తొందర పడితే మాత్రం కాదు ఇది అనేది నాకు కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిర్మలా శంకర్ అన్మ్యూట్ ఇచ్చినారు. నిర్మలా శంకర్. గుడ్ మార్నింగ్ మేడం. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. కళ్యాణ్ మేడం గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మేడం ఒక్క నిమిషం మేడం, బండి ఆపుతా మేడం. నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నా మేడం. మా బుజ్జి కాడికి పోయినా, ఈ రోజు సండే కాబట్టి నాకు హాలిడే ఉంది, మున్సిపాలిటీ హాలిడే మేడం. ఒక్క నిమిషం మేడం, దయచేసి ఏమనుకోకు మేడం. ఓకే జలావత్ భాస్కర్ గారు అన్మ్యూట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కళ్యాణ్ మేడం చెప్పిన 3 సప్లిమెంట్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. ఏంటంటే ఎక్కువ రోజులు జాయిన్ అయినా కూడా కొంచెం అదేంటంటే చాలా రోజుల నుంచి మనం జూమ్ వింటున్నా చేసినా కూడా కనీసం హ్యాండ్ రైజ్ చేసి ఒక పాయింట్ గురించి మాట్లాడాలంటే భయపడుతూ తడబడుతూ చాలా మంది భయంతో చెప్పగలమా లేదా అనే భయం చాలా మందిలో ఉంటది మేడం. కాకపోతే మేడం 15 days లో సబ్జెక్ట్ చెప్పడానికి ముందుకు రావడం అంటే ఇది చాలా గ్రేట్. అసలు మేడం కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. మేడం ఇంకా నేర్చుకోవాలని, ఇంకా సార్ కూడా చెప్పిన చామకూరి వెంకటేష్ సార్ చెప్పిన ఛాంపియన్స్ గురించి కూడా పాయింట్స్ అన్ని చాలా చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మీరు మీ గురించి చెప్పాలంటే మేడం మీ వాయిస్ చాలా చాలా బాగుంటది. ఎప్పుడు ఏ సబ్జెక్ట్ వచ్చినా మేడం చెప్తున్నారంటే నేను ఎదురు చూస్తుంటా, పాయింట్స్ చాలా బాగుంటాయని. అయితే ఈ రోజైతే చిన్న కొద్దిపాటి ట్రైనింగ్ లా అనిపించింది మేడం. ఒక చిన్న ట్రైనింగ్ లో కూర్చొని లేసినంత ఫీల్ వచ్చింది నాకు. వెంటనే క్వశ్చన్స్ అడగడం కానీ వాళ్ళు ఇవ్వడం కానీ, కానీ నాకు పిల్లలు ఇక్కడ హడావిడి ఉండే మేడం, అందుకే నేను ఇవ్వలేకపోయినా, లేట్ ఇచ్చాను ఆన్సర్స్.
చాలా బాగున్నాయి మేడం. ప్రతి ఒక్క పాయింట్ కూడా అంటే కొత్తగా ఏదైనా విననేది ఒక పాయింట్ అనేది మీ సబ్జెక్ట్ లో ఉంటది. అది నాకు చాలా చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ సార్ మాట్లాడండి. కళ్యాణి అన్మ్యూట్ ఇచ్చినమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విస్టేజెస్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ రా జూనియర్ కళ్యాణి. ఇట్స్ యువర్ టైం. జూమ్ సెషన్ అంతా నీట్ గా నడుస్తుంది. హార్టీ కంగ్రాచులేషన్ మేడం. ఎస్ మేడం. నేను అందుకే మేడం గ్రూప్ లో ప్రతి థాంక్స్ సో మచ్. ఏంటంటే ఇప్పుడు నాకు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నా ఫ్యామిలీ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మేడం. నేను ఇన్ని రోజులు ఇంత పెద్ద ఫ్యామిలీని మిస్ అయినా, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా నాకు ఎంకరేజ్ చేయడానికి, నన్ను అర్థం చేసుకోవడానికి, నా టాపిక్ వినడానికి అని చాలా హ్యాపీగా ఉంది మేడం. నన్ను మోటివేషన్ చేసి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిమ్మల్ని ఏ క్షణాన కలిసినో గానీ ఇంత ఆనందం వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇంకొకటి ఏంటంటే నాకు వర్క్ చేయడం చాలా ఇష్టం మేడం. నాకు ఎలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ మోయడం చాలా అంటే చాలా ఇష్టం. దాన్ని మీరు ఇవ్వడము, నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడము, ఒక 200 మెంబర్స్ నా ఫ్యామిలీ లాగా నన్ను ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది మేడం. నా గురించి చెప్పిన ప్రతి ఒక్కరికి, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే మీరు ఇచ్చిన అడ్వైజ్ అంటే అడ్వైజ్ అని కాదు అది, దీని గురించి విస్టేజ్ యొక్క అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉంది, ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు జనాలు కొంతమంది చెప్తేనంటే ఒకరి నుంచి ఒకరికి, ఇంకొకరి నుంచి ఒకరికి వస్తుందని దీన్ని లైట్ తీసుకుంటారు మేడం. అలా కాదు, డైరెక్ట్ సేలింగ్ కంపెనీ టు యూ, కంపెనీ నుంచి మన దగ్గరకే వస్తుంది ఐటమ్. దాని గురించి వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇది ఎంతలే అని తీసేస్తారు మేడం. కానీ దీంట్లో చాలా ఫ్యూచర్ ఉంది అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి మేడం వాళ్ళకి. అలాగే వెంకటేష్ సార్ చెప్పిన ఛాంపియన్ గురించి కూడా చాలా బాగుంది సార్ మేడం. అందులో ఇంకొకటి ఏంటంటే మనం నిజాయితీగా చేస్తే నిజాయితీగా నిలబడుతుంది, మనం ఛాంపియన్ అవుతాం. అది బాగా కనెక్ట్ అయింది మేడం. ఏంటంటే మనకు ఒకరికి చెప్పేటప్పుడు ఉన్నది లేనిది కల్పించి చెప్పొద్దు. అది చెప్తే ఏదో ఒక రోజున వెళ్ళిపోతుంది, ఉండదు మన లైఫ్ లో. ఏదైతే నిజం చెప్తామో అదే కరెక్ట్ గా నిలబడుతుంది. అది మొదట్లో మనకు ఘాటుగా అనిపించినా సరే ఆఖరిలో మనకు సంతోషాన్ని ఇస్తుంది మేడం. సార్ చెప్పిన దాంట్లో నాకు ఇది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుని ఎక్కువ మందితో కనెక్ట్ అయినటువంటి నీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మీకు మన 06 బ్రాండ్ నుంచి వెల్కమ్ చెప్తున్నాం. ఎప్పుడు దీనికి అంతటికి రీజన్ కూడా మా హస్బెండ్ మేడం. ఎంకరేజ్మెంట్ లేని ఏ వైఫ్ గానీ ఏ లేడీ గానీ బయటకు వెళ్ళలేదు మేడం. ప్రతి ఒక్క అమ్మాయి బయటకు వెళ్తుందంటే దాని వెనకాల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు, హస్బెండ్ యొక్క ప్రేరణ కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ప్రేరణ కావచ్చు మేడం. అది నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది మేడం. గణేష్ కూడా చెప్పు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ గణేష్ కళ్యాణి గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచి ఫీడ్బ్యాక్, వెరీ గుడ్. విజయ్ సార్ అన్మ్యూట్ ఇచ్చిన సార్. $055 విజయ్. ప్రేమచందర్. ఎస్ మేడం. క్లోజింగ్ టైం ఇట్స్ ఆల్రెడీ 8:35. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమన్నా ఎక్కువ టైం అనిపించినా బోర్ అనిపించినా మమ్మల్ని మనసారా క్షమించండి. ఇది మన డయాస్ కాబట్టి మేము ఇంత చొరవ తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం సెషన్ లెంత్ ఎక్కువైంది. రేపు మార్నింగ్ 1889 అండ్ 2 వాళ్ళు బ్రాండ్ 2 వాళ్ళు మండే సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే డే ఉందో ఆ డేని మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మా అందరికి మంచి సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మండే రోజు ప్రొడక్ట్స్ గురించి ఉంటుంది.
సో ప్రొడక్ట్స్ గురించి మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. బ్రాండ్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను, 1889 అండ్ 2 బ్రాండ్ మార్నింగ్ సెషన్ లో అండ్ 99 ఈవినింగ్ సెషన్ ఉంటుందండి. మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ 4:30కి జూమ్ సెషన్ లో కలుద్దాం. మంచి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కళ్యాణికి థ్యాంక్ యూ సో మచ్. చామకూరి వెంకటేష్ గారు మంచి మోటివేషన్ లాగా ఒక వర్డ్ ని, చాంపియన్ అనే వర్డ్ ని దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ దాని మీనింగ్ చెప్పినటువంటి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి డయాస్ ని ఒక పూల పాన్పు లాగా తయారు చేసి చక్కటి దారిని చూపిస్తున్నటువంటి త్రిమూర్తులైనటువంటి మన గురువు గారు భిక్షం సార్, రమేష్ చంద్ర సార్ అండ్ పుల్లయ్య సార్ ముగ్గురికి కూడా మన టీం నుంచి, చాంపియన్ టీం నుంచి సర్వదా మీకు రుణపడి ఉంటామని చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ని, ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా అప్లైనర్ లింగస్వామి గారు అండ్ అడ్వైజర్ చామకూరి వెంకటేష్ గారు, నా యొక్క మంచి మెంటర్ రమేష్ చంద్ర గారు, నాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నటువంటి భిక్షం సార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ని ఇంతటితో ముగిస్తున్నాను. సార్ ఎవరైనా మాట్లాడతారా? భిక్షం సార్, రమేష్ సార్, పులయ్య సార్ ఎవరైనా ఉన్నారా? సార్ జర్నీలో ఉంటారు మేడం. భిక్షం సార్ ఇవ్వండి. భిక్షం సార్ క్లోజ్ చేద్దాం, లేట్ అయిపోయింది చాలా, గానీ ఒకసారి చూద్దాం సార్ వాళ్ళు ఏమన్నా చెప్తారేమో అని. మేడం గుడ్ మార్నింగ్, వాయిస్ క్లియరా? క్లియర్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే బాగా లేట్ అయింది కాకపోతే సరే ఈరోజు కొంచెం ఎక్కువ షేర్ చేసుకోవాల్సి వచ్చింది, టీం కూడా బాగా కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నెక్స్ట్ వీక్ ఇదే జరుగుతుందని చెప్పినాం. రేపు మార్నింగ్ వీటికి సంబంధించి అప్డేట్ వస్తుంది, మీటింగ్స్ అని చెప్పినాం. అవి క్లోజ్ చేయండి మేడం, ఏం లేదు మాట్లాడదాం. రేపు బూట్ క్యాంప్ సంబంధించి తీసుకోవడము వీలైతే వీళ్ళు ఏదైతే మార్నింగ్ సెషన్ ఇవ్వాలనుకున్న లీడర్స్ వీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ నేను తీసుకుంటాను. వీలైతే ఒక 1889 వరకు రెడీ ఉండండి. మిగతా సెషన్ హాఫ్ అన్ అవర్ సెషన్ తీసుకుంటాం. కల్తీ మీద ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఫ్యూచర్ అంతా ఎలా పోతుంది అనే దాని మీద టాపిక్ ఉంటుంది మార్నింగ్ నా నుంచి. సో ఇది మోటివేట్ చేసుకోండి, ఎక్కువ రావడానికి ప్రయత్నం చేయండి తీసుకోవడానికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. క్లోజ్ చేయండి మేడం, పర్వాలేదు. స్వరూప్ కుమార్ గారు చెప్పండి త్వరగా, 1 minute తీసుకోండి. స్వరూప్ కుమార్ అన్మ్యూట్ ఇచ్చినా సార్, 1 minute ఇవ్వండి ఫీడ్బ్యాక్ ప్లీజ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. మేడం మీరు అంటారు కదా లేట్ అయిందని, కానీ మీరు ఎంత చెప్తున్నా కూడా చాలా నీట్ గా ఉంది మేడం. ఇది చేయట్లేదు, మీరు చాలా మంచిగా, అసలు ఎంత మంచిగా అర్థం అవుతుంది మీరు చెప్తుంటే. మీరు అంతా లేట్ అయింది అని బాధపడుతున్నారు, ఇంకా కాసేపు ఉన్నా బాగుండు అన్నట్టు నా ఫీలింగ్ మేడం. నిజంగా నీట్గా చెప్తున్నారు మీరు, నిజంగా మీ వాయిస్ మాత్రం సూపర్ ఉంది మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లక్ష్మయ్య గారు అన్మ్యూట్ ఇచ్చిన చూడండి త్వరగా, 1 minute చెప్పండి ప్లీజ్. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, కంటిన్యూ సార్. మేడం మీరు చెప్పింది ప్రతి ఒక్కటి పాయింట్ కనెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. ప్రేమ్ సార్. ఎస్ మేడం, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్. ఓకే కానీ మాత్రం అసలు ఎన్ని హ్యాట్సప్లు అంటే, నా నుంచి 7 కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత అయింది సార్? 8:40 అయింది. 1 hour and 40 minutes అన్ని హ్యాట్సప్లు సార్, అన్ని మినిట్స్ యొక్క హ్యాట్సప్. యువర్ క్యారింగ్ సో అబ్బో ఓపిక, అసలు చాలా ఓపికతో చేస్తున్నారు. గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్రాండ్ అనేది పెట్టడం అసలు భిక్షం సార్ కి అసలు మంచి ఐడియా, సార్కి థ్యాంక్స్ చెప్పాలి. జూమ్ సెషన్ ని క్లోజ్ చేస్తున్నామండి. 1889 లక్ష్మీ చంద్రయ్య లాస్ట్ అండి. రేపు సపరేట్ చెప్పేది వాళ్ళే అనుకుంటా. ఓకే
1889 అన్మ్యూట్ ఇచ్చిన. మిగిలిన వాళ్ళందరికీ కొంచెం జర్నీలో ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతారు సార్, వీళ్ళకి ఏం లేదు లేదు సార్, క్లోజ్ చేస్తాం, అన్మ్యూట్ అవ్వట్లేదు సార్. ఓకేనా? ఓకే మేడం. బాయ్ అండి. 4:30కి మార్నింగ్ జూమ్ సెషన్ లో కలుద్దాం. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.